खतरनाक कॉमेडी शो చేసేదేదో చేసే ముందే ఆలోచిస్తే తప్పుందా తోచిందేదో చేసేస్తుంటే తొందరపాటే కాదా ఆచితూచి అడుగయ్యొందా జబర్దస్త్లోని చేస్తున్న తర్వాత నాకున్న స్టార్డమ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. బీభత్సమైన స్టార్డమ్. ఫ్యాన్స్ అండి, ఏదైనా ఫంక్షన్కి వెళ్తే చాలు ఒకేసారి అలా అడుగు పెడతాను లేదు, ఫ్యాన్స్ అందరూ కలిపి సీను 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 बिल्डअप అంటే యాంటీ ఫ్యాన్స్ వాళ్ళు ఉంటేనే మన పాపులారిటీ ఏంటో జనాలకు అర్థమైతే. పట్టించుకో, మనల్ని పట్టించుకోద్దండి. నేను ఇక్కడికి వచ్చింది రెండే గర్ల్స్ తోని. ఒకటి, నేను హీరోని అవ్వాలి. రెండు, నేను హీరోని అయిన తర్వాత సీనుగా ఇండస్ట్రీలో లేకుండా తొక్కిపారా. ఫస్ట్ గోల్ తెరవేరింది, నేను హీరోగా సెలెక్ట్ అయ్యాను. అయితే మా డైరెక్టర్ కొంచెం నాకు జీవితంలో జరగంది నాకు ఒకటి చెప్పాడు. నేను కొంచెం వైట్ కావాలంట, దానికోసం డాక్టర్ దగ్గర ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవడానికి వచ్చాను. ఐ క్యాచ్ యు గైస్. డాక్టర్ డాక్టర్ వచ్చాడు ఓ డాక్టర్. ఏ సుధీర్ యా, ఏంటి తిరుగుతున్నారు? ఏంటి సీను రాలేదా? సీను అదే వాడు అర్జెంట్ పనిలో బిజీగా ఉన్నాడు అందుకే. సీను అంటే పిచ్చ ఫ్యాన్ సార్. సీను అంటే నేను కోసుకుంటాను తెలుసండి. ఏంటి కోసుకోండి, ఏదో మాట వరుస కదండి. లేకపోతే నా ఫ్యాన్స్ అలా ఉండరు, కోసుకున్న తర్వాత అడుగుతారు ఎందుకు కోసుకోమన్నారని. ఓహో, దూరం కొట్టాలి. ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం లేదు డాక్టర్. యాక్చువల్లీ నేను హీరోగా సెలెక్ట్ అయ్యాను. ఊరుకోండి సార్, స్టేజ్ మీద కామెడీ, ఇక్కడ కామెడీ ఏంటి, మీరు హీరో ఏంటి? ఆయన సీను ఉన్నాడు కదా హీరో అవడానికి, మీరేంటి హీరో? డాక్టర్ యా, సీరియస్ గా ఉండండి. నాకు హీరోకి ఆఫర్ వచ్చింది. Okay. అయితే డైరెక్టర్ నాకు కొంచెం కలర్ రావాలని చెప్పానంటే Okay. నేను మీ ప్లాస్టిక్ సర్జరీ హాస్పిటల్ గురించి విన్నాను. మీరు ఇంతకు ముందు ఎవరికన్నా ఫేమస్ సెలబ్రిటీస్ కన్నా కలర్ తెప్పించారా? చాలా మంది చెప్పించాను. చమక్ చంద్ర జబర్దస్త్ ముందు, ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడంటే ఎంత కలర్ వచ్చాడు అంటే గ్రాఫిక్స్ లో బాగా చేయించాను. అదే సర్జరీ బాగా చేస్తే అలాగయ్యాడు. ఓ అదే. అండ్ నెక్స్ట్ చంటి, సర్జరీకి ముందు సర్జరీ తర్వాత. సర్జరీకి ముందు సర్జరీ తర్వాత కాదు, గడ్డం ముందు గడ్డం తర్వాత పెట్టాల్సిందే. యాక్చువల్ నేను చేసిన షేవింగ్ సర్జరీ అనుకున్నాడు పాపాడు. అండ్ నెక్స్ట్ మోర్ ఇంపార్టెంట్, సర్జరీకి ముందు శంకర్, సర్జరీ తర్వాత శంకర్. ఏ పెద్ద తేడా లేదు, పెద్ద మార్పే లేదు, ఒకేలా ఉన్నాడే. ఎవరైనా మార్చొచ్చా? ఒక్కడనే మార్చినారా ఎన్ని సర్జరీలు చేసినా. ఓకే డాక్టర్, మీరు ఏం చేస్తారో తెలీదు. ఓకే, నేను అర్జెంట్ గా కలర్ రావాలి. మంచి కలర్ కాదు. ఓకే వెయిట్. ఇది ఎందుకు? ప్లాస్టిక్ సర్జరీ. ఈ బకెట్ కర తీసి నేను సర్జరీ చేయాలి. ప్లాస్టిక్ సర్జరీ అంటే ప్లాస్టిక్ బకెట్ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ ఇదే నడుస్తుంది. సేఫ్ కదా డాక్టర్? ఏం ప్రాబ్లం, నేను ఉన్నాను కదా నీకు. కమాన్ డాక్టర్, ఈ ప్లాస్టిక్ బకెట్ లో సర్జరీ చేస్తే నాకేం అవ్వదు కదా? ఏమవుతుంది? వెయిట్ కలర్ వస్తుంది. వెయిట్. ఓకే డాక్టర్ ప్లీజ్, డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ ఎంబీబీఎస్ శంకర్రావు ఎంబీబీఎస్ జిందాబాద్. ఓకే కూల్ అయిపోయింది, సర్జరీ అయిపోయింది, నో ప్రాబ్లం. సుధీర్, నీ సర్జరీ సక్సెస్ అయింది. ఇప్పుడు నీకు వచ్చే కలర్ చూసి నీ రెండు కళ్ళు గిరగిరా తిరుగుతాయి. ఇది మిర్రర్ అని అద్దోవాలని అంకల్ మిర్రర్ రాయించా చూసుకుంటా. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. నువ్వు చూసి షాక్ అవుతావు. నో 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 డాక్టర్, నో నో డాక్టర్. డాక్టర్, నా ఫేస్ కి ఏమైంది డాక్టర్? అంటే సుధీర్, నేను సర్జరీ చేస్తున్నప్పుడు శ్రీను ఊహించుకొని చేశాను. డాక్టర్ సారీ సుధీర్. కల్లో కూడా ఎవరి పేరు కూడా వినకూడదు అనుకుంటాను, వాడు మొక్కాన్ని మోస్తున్నాను డాక్టర్. వద్దు డాక్టర్, సుధీర్ వద్దు ప్లీజ్, డాక్టర్. కంట్రోల్ ఈ మొక్కు నాకు వద్దు డాక్టర్. ప్లీజ్ డాక్టర్, కంట్రోల్. డాక్టర్. సుధీర్ ఒక్కరోజు ప్లీజ్. సుధీర్, నీకు మళ్ళీ నేను సర్జరీ చేస్తాను. ప్లీజ్ సుధీర్, కంట్రోల్. నా పనంతా దానికి కాదు డాక్టర్, రేపొద్దు నుంచి రష్మి ఎవరికి సైట్ కొట్టాలి డాక్టర్. ఇలా అనేది డాక్టర్, నా ఫేస్ నాకు ఇచ్చాను డాక్టర్. ఇప్పుడు చాలా కష్టం, ఉండేది ఒకటే బకెట్, అది కరదేసి ఫేస్ వచ్చింది, ఇంకో బకెట్ లేదు దగ్గర. డాక్టర్ చెప్పు, ఏదో చేయండి డాక్టర్. ఈ ఒక్కరోజు మేనేజ్ చేయి, రేపు కొత్త బకెట్లు వస్తే నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను.
కూల్ సుధీర్, మనసు గుండు గట్టిగా రాయి చేసుకో. సారీ మిల్. నా భద్ర చెట్టు ఈ దేహం సుధీర్ కానీ మొఖం సీనుగాడు. అంటే సీనుగాడిని ఎలాగా బ్యాట్ చేయాలనుకున్నాను. ఎలాగోలా బ్యాట్ చేయాలంటే ఆడి మొఖం నా దగ్గర ఉంది కాబట్టి ఎలాగని బ్యాట్ చేయొచ్చు. ఎస్. హాయ్ రష్మి. నన్ను కొట్టు 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 కొట్టు. ఆ సుధీర్ గారు చాలా మంచోడు తెలుసా నీకు. ఊరినే అందరి ముందు కలరింగ్ ఇస్తాడు, షోయింగ్ ఇస్తాడు. నేను అసలేను తెలుసా, లోపల లోపల చాలా ఊహించుకుంటా తెలుసా అక్కడ. నేను పెద్ద ఫ్యాన్ అన్నా. అన్నా 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 ఎవరన్నా అన్నా ఎందుకు కొడతావు అన్నా? అవును కదా అన్నా నేను పెద్ద ఫ్యాన్ అన్నా. అరే కాదురా, సుధీర్ గారు కూడా బాగా చేస్తాడు కదా. సుధీర్ గాడా? నువ్వు గెటప్ లో సూపర్ వేస్తావు అన్న. అన్నా అరే డైలాగ్ దర్శనం లేకపోతే ఎవరైనా స్కిట్లు ఎలా బయలుతాయి, స్కిట్లు ఎలా బయలుతాయి చెప్పు. బాగానే ఉంటాడన్నా, కానీ అది చాలా కర్రగా ఉంటాడన్నా. ఫేస్ మారిన దుప్పుతున్నాను. హాయ్ శ్రీను, హౌ ఆర్ యు? హాయ్ పద్దు. అమ్మ సీనిగా పద్దును కూడా వదలలేదురా నువ్వు. ఇటెందుకు వచ్చావు? నీకు విషయం చెప్పాలి. నేను ఎంత సుధీర్ గారు ఎవరినైనా కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం తెలుసా. ఇంతకు ముందు ఎప్పుడైనా కలిసావా? అదేంటి రెగ్యులర్ కలుస్తుంటాను కదా నిన్ను. కలుస్తున్నావా? ఒక విషయం చెప్పనా, మొన్న సుధీర్ లాంగ్ డ్రైవ్ వెళ్దామని చెప్పాడు. సర్లే అని చెప్పి వెళ్ళాను. నువ్వేమో ఫోన్ చేసి అర్జెంటుగా నేను కలవాలని ఉందని చెప్పావా? అయ్యో, నీతోనే కదా వచ్చింది. అంటే ఆడు ఎక్కడెక్కడ ఉంటే ఆడు తెలిస్తే విషయం ఇలాగే చేస్తాడని. ఇంకేం చేసావు? మొన్న సుధీర్ బర్త్డే అయితే రోజంతా నాతో స్పెండ్ చేయాలని చెప్పి అడిగాడు. అప్పుడు నువ్వేం చెప్పావు? నా రూమ్ కి రా, అర్జెంట్ గా డిస్కషన్ ఉంది, కమెంట్ స్టడీస్ అని చెప్పావు కదా. వచ్చాను కదా. వచ్చావు కదా. అయ్యో ఏంటి నిన్న ఆట సరసం. వచ్చావా? ఏదో ప్లాన్ చేసి అన్నేసేయాలి. హలో, ప్లాస్టిక్ కంపెనీ, నాకు అర్జెంటుగా 3 బకెట్లు కావాలండి. సర్జరీ ఏంటి ఎలాగైపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? ఎలాగైనా మళ్ళీ సేమ్ ఫేస్ ఒప్పించాలి. డాక్టర్ రక్షించండి డాక్టర్. ఎవరు? గెటప్ సీను డాక్టర్. ఓ గెటప్ సీన్ ఏంటి? ఓ ఫేస్ ఆడక ఏమే శ్రీను? డాక్టర్ ఫేస్ వాష్ చేసుకున్నా డాక్టర్. ఫేస్ వాష్ చేసుకుంటే ఫేస్ ఏంటి ఎలాగైపోయింది? డాక్టర్ ఫేస్ వాష్ చేసుకుంది యాసిడ్ తో డాక్టర్. యాసిడ్ తో చేసుకున్నావా? అవును డాక్టర్. మా ఆవిడ బాత్రూమ్ యాసిడ్ తో కడుగుతుంటే తెల్లగా వచ్చింది చెప్పి నా ఫేస్ వాష్ చేసుకున్నా డాక్టర్. నీకు సర్జరీ చేసి నీకు ఐ విల్ గివ్ యు డాక్టర్ 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 నెమ్మదిగా డాక్టర్. సర్జరీ డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్. ఓకే, సక్సెస్. ఆపరేషన్ సక్సెస్ శ్రీను. ఇప్పుడు నీ ఫేస్ చేసుకుని నువ్వు షాక్ అవబోతున్నావు. డాక్టర్ యు కాంట్ డూ దిస్ టు మీ డాక్టర్. ఏ డాక్టర్ నా బాగా అయిపోయింది. శ్రీను కంట్రోల్ శ్రీను. ఎలా కంట్రోల్ డాక్టర్? మధ్యలో ఏదో బకెట్ తేడా వచ్చింది అంతే. నాకు ఎవడి మొహం అయితే ఇష్టం ఉండదు ఆడి మొహం నాకు ఎలా పెట్టాడు డాక్టర్? డాక్టర్ నా వాయిస్ కూడా చేంజ్ అయిందేంటి? వాయిస్ కూడా ఆటోమేటిక్ చేంజ్ అవుద్ది. మొహం వాయిస్ అని ఇంకేమైనా మార్చారా? మీరేం చేస్తారు తెలుసు, 24 hours నా మొహం మారిపోవాలి. ఓకే, ఐ విల్ బి బ్యాక్. ఓకే. తిరిగాడంటే నాకు చిరాకు చెప్పాడు. షిట్. అన్నా సుడిగాలి సుధీర్ డైలాగ్ మస్తు చెప్తావా? నేను ఒక్కడే కాదు, మా టీంలో అందరూ బాగా చేస్తారు. చి ఆడు గెటప్ సీన్ గాడు వేస్ట్ అన్నా నీ ముందరా. తిరిగాడు లేకుండా సుధీర్ స్కిట్లు కొట్టాడా? తిరిగాడు అక్కడ సుధీర్ స్కిట్ కొట్టారా? ఏమన్నా నిన్ను మెచ్చుకుంటే కొడతావేమన్నా? సీనుగాడు రా, నా టీంలో హీరో సీనుగాడు. ఆ భూమి జానేడు ఉంటాడానా?
అరే సీనుగడేసి గెట్టప్పులు హిలేరియస్ రా. వాషింగ్ మిషన్ లేకుండా కొట్టారు. బాత్రూమ్ పోతున్నట్టు ఉంటది అన్న అది. నమస్తే సుధీర్ బాయ్. ఎవర్రా నువ్వు? అదేంటి సుధీర్ బాయ్, నువ్వు చెప్పినట్టు మొత్తం ప్లాన్ చేసా. ఏం ప్లాన్ చేశారు? ఏం చెప్పా? ఏంటి బాయ్, రాత్రి కదా మందులో మాడుకున్నాం. సీనుగా నేసిమని నాకు ఒక 2 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు. సీనుగాడిని వేసిమన్నానా? ఆ. నేనా? ఆ. ఎప్పుడు చెప్పారా? రాత్రి చెప్పారు కదా. పిచ్చాడు ఎక్కింది ఏంటి? సీనుగాడిని ఎందుకు వేసిమంటారా? ఊరుకో సుధీర్ బాయ్, నువ్వే చెప్పావు. ఓ పని చెయ్యి, ఆ. ఇదిగో ఈ 2 లక్షలు తీసుకో, ఓకే. సుధీర్ గారిని వేసి. ఊరుకోన్న సుధీర్ నేయడం ఏంటి? రే ఈ 2 కాకపోతే ఇంకో 4 లక్షలు ఇస్తాను. సుధీర్ గాడు కనపడకూడదు. వేసి సుధీర్ గారు బతకూడదు అంతే. సుధీర్ కదా? సారీ రా. ఏంటి బాయ్, నువ్వే చంపిమన్నా మళ్ళీ. మర్చిపోయి అలా చెప్పేశాను. అరే నాకు అంత కన్ఫ్యూజన్ ఉంది. ఇగో ఈ 2 లక్షలు తీసుకుని 2 రోజులు సెల్ స్విచ్ ఆఫ్ చేసేటట్టు వెళ్ళిపోండి రా. ఎవడ్రా నువ్వు? నువ్వెవడరా? నువ్వెవడ్రా? నువ్వెవడు? 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 రే సుధీర్, నాకు అన్ని తెలుసు. నేను గెట్టప్పలేసి ఆ నాగబాబు గారి దగ్గర నన్ను పొగుడుతున్నారనేగా నీకు కుళ్ళు. ఒక్కసారి ఎక్కారనుకో రంగం అలాగే ఉండదురా. నువ్వేంట్రా? నాగబాబు గారు అడుగు, రోజా గారు అడుగు. స్కిట్లు కొట్టింది సీను గారి వల్ల, సుధీర్ గారి వల్ల కాదు. నేను డైలాగ్ చెప్పినప్పుడు కొట్టాడు నువ్వు. ఎర్రి పప్ప, నువ్వేంట్రా మాట్లాడేది? కొండరు పప్ప. నిన్ను ఎలా చంపాలో నాకు తెలుసురా. నీ మొహం నా దగ్గర ఉంది. అవునా? నిన్ను మొత్తం బద్నాం చేస్తా అందరి దగ్గర. చెయ్యరా రే చెయ్యరా. నిన్ను కాదురా, నిన్ను చంపితే మామూలు చేస్తావు. నిన్ను ఎలా చంపాలో నాకు తెలుసు. మరి ఎవరు? నీ ప్రాణానికి ప్రాణమైన రష్మిని చంపేస్తా. నేను ప్రాణం ఏం కాదు. నాకు చంపాలనిపించట్లేదా? వదిలే, తర్వాత చూసుకుందాం మనం. రే దాన్ని చంపడం కాదురా, నిన్నే వేసేస్తా. తిప్పి పెట్టి కూర్చుంటది. యా మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా, కోపమెక్కువా కానీ మనసు మక్కువా. సీను సీను రూపం ఏమన్నా మన ఇద్దరం ప్రాణ స్నేహితులం బావా. పేరు అది పచ్చిపోయి మృగంలో రష్మిలో బిహేవ్ చేశారు. అరే అరే ఎప్పటి నుంచో తీర్చడానికి కోరికరా. నేను టీమేటం చేస్తారా? నేను టీమేటం చేస్తా. 4వ గారు ఒక్కసారి జన్మకు పోడొద్దండి. రోజా గారు ప్లీజ్ చూడరా చూడరా చూడరా. నువ్వు టీమేటర్ రా, నువ్వు టీమేటర్ రా, నువ్వు టీమేటర్ రా, నువ్వు టీమేటర్ రా. తప్పు సీను. కలగ పొడిచాడు సత్య ముందు ఒక్కసారి చెల్లమ్మా. అరే సీను, సుధీర్ ఇద్దరు చచ్చిపోయారా? రాంప్రసాద్, సుధీర్ నీకు నిజం చెప్పాలరా. ఏంట్రా? నేను సీనురా. నువ్వు? నేను సీనుని. నా మొహం సీను గడికి పెట్టారా డాక్టర్. ఆ మాత్రం పొడుచుకోవడం ఎందుకురా? ఈగోలు అడ్డొచ్చినాయిరా. ఈగలు అడ్డొచ్చా? ఇప్పుడు నేను అడ్డొస్తా. కాపాడరా. ఏడా నేసియా? వేసేసిన. 7 గంటల గారు ఇద్దరు పోయారు. ఇంకా టీం లీడర్ నేనే. సన్నీ ఇంకొని చూడరా, మన టీం పెట్టుకుందాం. రాపో రాంప్రసాద్. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఇప్పటికింకా నా వయసు నిండా 16 చిట్టికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ తిర్రాళ్ళే. ఏంటి నాన్ సింగ్ తీమిస్తే పాట కూడా నాన్ సింగ్ లేడివేనా? నేను అందరిలాంటి ఆడమ్మని కాదు, చాలా పద్ధతిగా ఆడపిల్లని. మంచి సాంగ్ ప్లే చేయి. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట. అందరికీ నమస్కారం. ఏంటి నేను ఇలా ఉన్నానని చూస్తున్నారా? నేను ఇంతేనండి,
చాలా పద్ధతిగా ఆడపిల్లని. నా కాపురం 10 కాలాల పాటు చల్లగా ఉండాలని, మా ఆయన ఎప్పుడు ఆనందంగా సంతోషంగా బలంగా ఉండాలని చెప్పని కోరుకుంటూ ఉంటాను. నేను అందరిలో మాటల్లో చెప్పనండి, చేతలో మీరే చూద్దరు కానీ మా ఆయన వచ్చేస్తున్నాడు. ఏమే ఆ? పేపర్ ఒక్క నిమిషం అండి. ఏమండి, మీకు తెలుగు చదవడం సరిగ్గా రాదు కదా, రోజు ఇంగ్లీష్ పేపర్ పట్టుకొని ఏం చూస్తారు? కోసే పిచ్చి మొహమా, ఇప్పుడు జబర్దస్త్ రేష్మి ఉంది చూసావా, తెలుగు రాదు, తెలుగు చోటు బిల్డప్ ఇస్తారు కదా, ఇది అంటే బిల్డప్ బిల్డప్. అవునా, టీ బాగుంది. పట్రా. టీయా? క్షణంలో తీసుకొస్తాను. ఇదిగోండి టీ. టీ కప్ ఇచ్చే ఇందులో టీ ఏదే? అబ్బా, టీ లేదని సంగతి మీకు నాకే తెలుసు కదా, ఇంకెవడు తెలియదుగా. మీరు బిల్డప్ బాగిస్తారు, ఇవ్వండి తాగినట్టు. ఏమండి, నాకు నెక్లెస్ తీసుకుంటా అని చెప్పారు, తీసుకున్నారా? తీసుకున్నా పిచ్చి మొహమా, నెక్లెస్ తీసుకున్నా. అయ్యో, ఓ మై గాడ్, ఎంత బాగుందో. చాలు వెళ్తే ఇచ్చే. ఏ, నువ్వు తీసుకోమన్నాగా, తీసుకున్నా రేష్మి. అవును, పండగ మన అమ్మాలు మీ అమ్మగారు బండి పెడతామని పెట్టారా? పెట్టారండి, వెళ్ళి తెచ్చుకోవడమే. ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి? తాకట్లో పెట్టారు, తీసుకోండి. సరే గానీ నేను చిన్న పని మీద బయటికి వెళ్తున్నా, మళ్ళీ వస్తా. అయ్యో, బండి ఉంది కదండి, పని మీద ఎందుకు వెళ్ళడం? వెళ్తా, నాకు తెలుసు కానీ 2 days క్యాంపు, అర్థమైందా? కలకట్ట వెళ్తున్నా, 2 days తర్వాత వస్తా. ఒక్క నిమిషం, జాగ్రత్తగా ఉండండి ప్లీజ్. మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. హారతిస్తాను. అబ్బా, ఏంటి చాలేస్తాం? అయ్యో, హారతి ఆగిపోయింది, అపశకునం. ఫ్యాన్ స్పీడ్ లో ఆరిపోద్ది, ఏం కంగారు పడుకో. అయ్యో, అలా కదండి, వాళ్ళు వెళ్ళడం మానేయండి ప్లీజ్. ఎందుకే టెన్షన్ సార్, నువ్వు ఎదురు ముందు చెప్తా. ఓకేనా, నువ్వు ఎదురు, నాకు అంత మంచి జరుగుతుంది. ఓకే, వస్తున్నా. 1 2 3. అయ్యో, కుక్క ఎదురొచ్చిందండి. పిల్లి వస్తే ఫీల్ అవ్వాలి కదా, కుక్కనికి ఫీల్ అవుతున్నావు. అయ్యో, నాన్ సింగ్ స్కిట్ కదండి, ఏదొచ్చినా అంతే, అలాగే ఫీల్ అవ్వాలి మనం. సరే సరే, ఏమవుదు, నేను హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వస్తాను. హ్యాపీ జర్నీ, బాయ్. హ్యాపీ జర్నీ అండి. ఓకే. ఏంటో ఈ మొగుళ్ళు చేదస్తాం, వద్దని పనే చేస్తారు. పెళ్ళాల మాట వినరే మీరు అసలు. హలో, ఏమండి? ఏమైందమ్మా? మా ఆయన పోయాడండి. అవునమ్మా, పొద్దున క్యాంపుకి పోయాడుగా, చూసా. పోవడం అంటే ఆపోవడం కాదండి, పైకి పోయాడు. పైకి పోయాడా? ఎలాగమ్మా? మా ఆయన క్యాంప్ గాని పొద్దున్న కలకత్తా ఫ్లైట్ ఎక్కాడండి. ఆ ఫ్లైట్ శ్రీలంకలో కూలిపోయిందంట. శ్రీలంకలో కూడా ఏంటమ్మా? ఏమో స్కిట్ లో అదే రీజన్, నాకు తెలీదు. పొద్దున్న మొదటి స్టెప్ కుక్క అడ్డు రాకుండా ఉంటే హ్యాపీగా వెళ్ళిపోయాడు. నల్ల కుక్క ఎదురొచ్చిందండి. సాయంత్రం నువ్వు తొందరగా వచ్చే, ఫంక్షన్ ఉంది మా ఇంట్లో. ఏమండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? మొగుడు చచ్చిన దాన్ని ఫంక్షన్ కి పిలుస్తారా? శుభకార్యాలకు పిలుస్తారా? అశుభం అదంతా. అది చూడు, దాని వయ్యారాలు, అది చీరలు, దాని పూలు, దాని బొట్టు, చిచ్చి. అయ్యో పాపం, ఇప్పుడు బొట్టు తీసేస్తావా ఏంటి? అంటే ఈ సమాజంలో మొగుడు పోతే బొట్టు పెట్టుకోకూడదా? పూలు కూడా తీసేయి, పువ్వులు కూడా ఉంచుకోకూడదా? శారీ కూడా తీసేయి. శారీ కూడా తీసేయాలా? ఆగమ్మ కాదు, నా పేరు లక్ష్మమ్మ. ఏ సమాజం మారదా? ఈ లోకం మారదా? ఈ కాలం మారదా? మారదు. ఎండాకాలం పోయి వర్షాకాలం రావడానికి ఇంకా 3 నెలలు టైం ఉంది. యథాపంచ చెప్తూనే కొడతాను దైద్యుడు. ఏ ఒక మగ దిక్కు లేకపోతే ఆడదాను అంత చొరక చూపు ఎందుకు? అంత చీప్ అయిపోయిందా? శంకర్ గారి స్కిట్ లాగా ఎందుకు చొరక చూస్తారు మీరు? నువ్వేం బాధపడకు, ఈ రోజు నుంచి నేనున్నాను నీకు. నీకు తోడుగా, నీకు నేరుగా, నీకు అండగా నేనుంటాను. థాంక్స్ అన్నయ్య. అన్నయ్య ఏంటి? అన్నయ్యగా అన్నారు. అండగా అన్నాను, చెప్తూనే కొడతాను. అండగానా? అయితే ఇక నాకు పండగే. కాలు మొక్కు, పిల్ల బాబులతో చల్లగా ఉండు. అది మీ చేతుల్లో ఉంది. సరే, సంసారం చేసుకుందాం పద. పదండి. రండి. 6 నెలల తర్వాత రండి రండి, పర్లేదు రండి, ఏం కాదు. రండి రండి. ఏంటి బెత్తర చూపులు వస్తున్నారు? ఏం కాదు, మనలే కూర్చోండి కూర్చోండి. ఏం పర్లేదు, అంతా మంచి జరుగుతుంది. ఆ పైన నారాయణ ఉన్నాడు, రెంట్కుంటున్నాడండి.
ఏమే ఏంటండి? చూసావా? ఎవరు? అదే నేను ఆఫీస్ నుంచి వస్తా ఉంటే ఒక అతను సూసైడ్ చేసుకుంటున్నాడు, అందుకే తీసుకొచ్చాను. ఏం లేదే, గతం మర్చిపోయాడంట పాపం. గతం గుర్తింత వరకు మన ఇంట్లో ఉంటాడు. ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నాడు? చచ్చిపోవాలని. క్లారిటీగా చెప్పండి, ఎందుకు ఇదంతా? గతం గుర్తు రావాలని. గతం గుర్తు రావాలని చెప్పని సూసైడ్ చేసుకుంటున్నాడు అని చెప్పని. అడిగి ఏమైనా కావాలంటే చూడు, స్నానం చేసి వస్తా. త్వరగా వెళ్ళండి. ఏమండి? ఏంటే స్నానం చేస్తున్నా? సారం చేయడు త్వరగా. అమ్మో, ఈడొచ్చాడేంటి ఇప్పుడు? ఈడ అసలు మొగడని చెప్పని అడిగి తెలిస్తే నా పని అయిపోద్ది. అర్జెంట్కి నేదో చేసి చంపేయడం లేదంటే బయటికి పంపించడం చెయ్యాలి. ఏం నీలో నేను మాట్లాడుకుందని? అదే ఏం లేదు, ఆయనకి గత గుర్తొచ్చింది లేదో టెస్ట్ చేస్తానమాట. ఏం ఇబ్బంది పడకండి, ఓకేనా? ఇది మీ ఇల్లు అనుకోండి. ఆడింట్లో నువ్వు ఉంటున్నారా బాబు? ఏమన్నావే? ఏం లేదు, మన ఇల్లు అనుకోమని చెప్తున్నాను. ఇదిగో ఫ్రీగా ఉండొచ్చు మీరు, అర్థమైందా? మొహమాట పడకండి. ఏమండి ఇక్కడ మీకు పిల్ల పాపలు ఏమన్నారా? ఉండుండరులేండి. నీకెలా తెలిసే? అంటే కుర్రోడు లేతగా ఉన్నాడు కదా, ఇది అప్పుడే అని చెప్పును కొడతాను, ఎదవేసలేకు. సారీ. అర్థమైందా? సరే బాబు, మీ పేరేమైనా గుర్తుందా మీకు? రాంప్రసాద్ అండి. వీడి పేరు తెలుసా నీకు? రాంప్రసాద్ అని పెడదాం, బాగున్నాడు అదే కొంచెం రాంప్రసాద్ లా చూడడానికి అని చెప్పి. సరే మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది కదా మామూలుగా, మీ ఆనవాళ్ళు ఏముంటుంది, యాడ్ ఇస్తాను నేను. ఈ పెద్ద పుట్టుమచ్చ తొడమదో పుట్టుమచ్చ ఉందేమో చూడండి. ఉందేమో చూద్దామని అంటున్నా, నేను చూడనా? లేకు కూర్చోండి, మీరు కూర్చోండి. అడిగి ఏమైనా పెట్టు, టిఫిన్ పెట్టు. నేను టీ తీసుకొస్తాను. తీసుకురా. ఒక పని చేద్దాం, టీలో విషయం కలిపి పడికి ఇచ్చావు అనుకో, చచ్చిపోతాడు. హ్యాపీగా ఇడితో సెటిల్ అయిపోవచ్చు. ఏమైనా గుర్తొచ్చిందండి? గుర్తొచ్చిందండి. ఏం గుర్తొచ్చింది? మీ ఎవరు టీ తెమ్మన్నారు ఇంకా తేలా. ఇది విషం కలిపింటి, ఇది మామూలు టీ. ఏంటే? అదే ఏం లేదు, షుగర్ కొంచెం బాగుంది. ఇదిగోండి, ఇది మీ టీ, ఇది మీ టీ. ఇది తీసుకుందా? అదొద్దు, ఇది మీది. ఏదైతే ఏముంది ఇప్పుడు? అలా కాదండి, ఇది మీరు తాగితే కొంచెం షుగర్ తక్కువ ఉంది, నేను షుగర్ ఎక్కువ తాగుతాను, నేను కదా ఇచ్చా. లేకు తాగుతాను కదా. ఏదైతే ఏముంది ఇప్పుడు? గెస్ట్ వచ్చినప్పుడు మర్యాద చూసుకోవాలి. ఒరే నీకు అర్థం కాదని చెప్తే నువ్వు పోతే నేను ఎవరితో కాపురం చేయాలి? పోవడం ఏంటే? టీ తాతకి పోతారా? అంటే అది షుగర్ ఎక్కువ వేసా కదా, మీరు షుగర్ వచ్చి పోతారేమో అని చెప్పని భయం వేసింది. తాగండి ప్లీజ్, నా మాటనండి. ఏమైంది? ఏమొద్దు, టీ తాగితే ఏమొద్దు చెప్పండి. మర్యాద చూడ. షుగర్ బాగా ఎక్కువ వేస్తే తెప్పం పట్టేసి నోట్లో. పిచ్చదానా, ఏమవుద్ది నాకు? అయితే నేను తాగుతానండి, వేడి చేసుకున్న తర్వాత. వద్దు, ఏ పిచ్చి పట్టినాలు బిహేవ్ చేస్తుంది గాడిది. సరే నేను వెళ్ళి స్నానం చేసి వస్తానండి, మీరు వెయిట్ చేయండి. మా చెమటలు పెట్టేసి అప్పుడే మళ్ళీ. ఏంటి? చెప్పండి. నన్ను చూస్తుంటే మీకేం గుర్తు రావట్లేదా? ఏందో మనం ఎప్పుడో బాగా దగ్గరగా కలిసినట్ల ఈ ఇల్లు, ఈ వాతావరణం అనిపిస్తుందండి. కానీ నాకు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నానో నాకు అస్సలు గుర్తు. లక్ష్మి, గుర్తొచ్చిందా? హాయ్ లక్ష్మి. ఏమండి, బాగున్నారా? ఏంటి చాలా రోజులతో నిన్ను చూసాడు అనిపిస్తుంది. అంటే మీరు క్యాంప్కి వెళ్ళి వాళ్ళు వచ్చారు కదా, కలకట్ట వెళ్ళి. మీకు అనిపిస్తుంది. షూర్ పక్క కదా? పక్క. స్నానం చేసి వస్తాను. స్నానం చేస్తారా? 5 నిమిషం వస్తా. మీరు ఈ బాత్రూంకి వెళ్ళండి. సరే సరే. అదేంటి ఇక్కడ గతం గుర్తొచ్చిందంటే ఇప్పుడు ఆన్నేం చేయాలి? ఆన్నేసేద్దామా? ఓకే. ఏమో లక్ష్మి, రండి. ఏంటే తులసి మొక్క ఇదంతా? లక్ష్మి, టిఫిన్ రెడీయా? రెడీ అండి. రెడీయా? ఏమవుతుందో అర్థం కావట్లేదు. రెడీ రెడీ. ఈడెవడు? మీరెవరు? అది మీరు క్యాంప్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చారు కదా, ఆడెవడో సూసైడ్ చేసుకుంటున్నాడని చెప్పని. ఆడే ఈడు. నేనేవాళ్ళు తీసాడు? అయ్యో మీరు అన్ని మర్చిపోతారండి. మీరు నిన్నే కదా అబ్బాయి సూసైడ్ చేసుకుందాం అని చెప్పినట్టే బ్రతికించి మరి ఇంటికి తీసుకొచ్చారు. ఎందుకు సూసైడ్ చేసుకుంటాడని చెప్పాను? మా గతం మర్చిపోయాడని చెప్పని సూసైడ్ చేసుకుంటున్నారు. మీరు సరిగ్గా గుర్తించుకోండి, ఇప్పుడు గుర్తించుకోండి. ఈ అబ్బాయి గతం మర్చిపోతుంటే తీసుకొచ్చాను కదా. చెప్పారు. సారీ అండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. గతం మర్చిపోయినట్లున్నారు. మీకు ఏమైనా గుర్తొస్తున్నట్టు అనిపిస్తుందండి? ఏం గుర్తు రావట్లేదు. పోనీ మీ పేరేమైనా? సీను.
అంటే మన జబర్దస్త్ లో గెటప్ సీన్ లో ఉంటే సీను అని చెప్పాను. పోనీ మీ ఊరు ఏమైనా ఆకువీడు. ఆకువీడు. ఆడి మొహం ఆకులో ఉందండి, అందుకే ఆకువీడు అన్నాను. సరే సరే పాపం టెన్షన్ పడుతుండో కొంచెం ఏదైనా టీ పట్రా. మళ్ళీ టీ? మళ్ళీ టీ పట్రా. థ్యాంక్స్ టీ పట్రా. ఒకసారి ట్రై చేయండి. ఏంటంటే జస్ట్ గో బ్రీతింగ్ తీసుకొని అనుకొని అలాగ ఒకసారి వచ్చేస్తుంది. వస్తుందేనా? ఒక అమ్మాయి ఏదో మ్యారేజ్ అయిపోతే వాళ్ళ ఆయన చచ్చిపోతే ఏదో రెండో పెళ్లి సారీ అండి. ఏమండి? ఏంటి ఏమో మాట్లాడా? మాట్లాడాడు. బాబు ఏమైనా గుర్తొచ్చింది నీకు? అదే ట్రై చేస్తున్నానండి గుర్తురావడానికి. అదే కాదు, ఏ ఊరు ఒకసారి చెప్పండి, బాగా గుర్తెచ్చుకోండి. ఏమైనా అనిపిస్తుంది మీకు? టీ తాగినప్పుడు బాగా నాకు టీ తాగినప్పుడు అవును లక్ష్మి తల్లో పోస్తుంది, కొంచెం ఆయిల్ రాయే. వస్తుందండి, తీసుకొస్తున్నా. ఇడికేం గతం గుర్తొచ్చింది ఇడికి? అంటే అది నేను మ్యూజిక్ మీద ఏదో గుర్తొస్తుందన్న. లక్ష్మి ఏంటమ్మా ఇది? ఏమన్నా ఏదైనా గుర్తొస్తుంది మీకు చెప్పండి, బాగా గుర్తెచ్చుకోండి. బాబు ఎంతసేపు గుర్తెచ్చుకో ఏదో ఒకటి. ఏం గుర్తెచ్చుకోవాలండి? తలనొప్పి సడన్ గా స్టార్ట్ అవుతుందండి. తర్వాత అలా హార్ట్ బీట్ పెరుగుతుందండి. తర్వాత అలాగా నాకు పెళ్లి అయినట్లు మా ఆవిడ నేను కలిసి ఎవడో ఒకటి కష్టం అంటారా? నీకు ఇలా కాదు, నీకు ఇలా కాదురా. అరే ఎవరమ్మీనా? అది ఆయన అవునవును. మీరు ఇప్పుడు ఆగం కదా నా పేరు. ఇది ఆల్రెడీ ఏ సమాజం మారదా? ఈ లోకం మారదా? ఎంతమంది నా పెళ్లి చేసుకుంటారు? जबरदस्त खतरनाक कॉमेडी शो। నాకు చాలా బాధ ఉంది బావ, రిలీజ్ అయిపోతున్నాను. ఎందుకు రాసండి బయటికి వెళ్ళి హ్యాపీ బతకరా? బయట నీలాంటి ఫ్రెండ్ ఉంటాడు కదా బావా. ఓ పంచే నీ దగ్గర పంచి ఎట్లా ఇస్తారు బావా? అబ్బా నా మీద పంచా? రాసింది నువ్వే కదా బావా. ఏం బాధపడద్దు, హ్యాపీగా బయటికి వెళ్ళి ఆరోగ్యంగా బతుకు. నీకు చెప్పలే కదా మనకి కొత్త జైలు వస్తున్నారు, ఆవిడకోసారి నమస్తే పెట్టి వెళ్ళిపో. నేనే స్టేషన్కి వచ్చిన కొత్త జైలర్ని. అద్దరిపోయారు మేడం. బాగున్నారు మేడం. ఇలా చెప్పు. రే కార్టూన్ ఇట్రారా. మేడం ఏం చేసావురా జైలుకి వచ్చావు? అంటే ఫంక్షన్ హాల్లో చిన్న టిఫిన్ బాక్స్ మర్చిపోయాను మేడం, అందుకే తీసుకొచ్చి జైల్లో పెట్టారు. టిఫిన్ బాక్స్ మర్చిపోతే జైల్లో పెడతారా? అంటే నేను బయటకు వచ్చిన తర్వాత టిఫిన్ బాక్స్ పేలిపోయింది మేడం. నువ్వు బయటకు వచ్చిన తర్వాత టిఫిన్ బాక్స్ పేలిపోయింది. టిఫిన్ బాక్స్ వెళ్ళిపోయిందా? నాటకాలు ఆడొద్దు, నా దగ్గర పంచలేదు మేడం. నువ్వేంటి ఆటో రా రా. నువ్వేం చేసావు? నేను జస్ట్ చిన్న పిన్ని పడేసాను మేడం. పిన్ను పడేస్తే ఎవరైనా తీసుకొచ్చేస్తారు కానీ ఎందుకు వేసేస్తారని జైల్లో? అది వేరే పిన్ని మేడం. ఏ పిన్ను పడేసా? అంటే బాంబు పైన పిన్ ఉంటుంది కదా మేడం, అది తీసాను, తీసి జనాలు వేస్తాను. బాంబు తీసి జనాలు వేస్తావరా నువ్వు? బాంబు తీసి జనాలు వేస్తావరా? అరే శవం ఇట్రా, నువ్వు ఆల్రెడీ చచ్చిపోయినట్టు. నువ్వేందురా జైలుకి? నువ్వేం చేసావనరా జైలుకి వచ్చావు? మా ఆవిడ గోర్లు తీసానండి, అంతే తీసుకొచ్చి ఇక్కడ ఆడేశారు. మీ ఆవిడ గోర్లు తెస్తే ఇక్కడ తీసుకొచ్చి ఆడేస్తారు? అంటే ఆ గోర్లు కటింగ్ పేరుతో తీసానండి. వాడింటి అలా ఉన్నాడు, వాడేం చేశాడు? ఆడు చాలా అమ్మాయికి రండి పాప, వాడికి ఏమీ తెలియదండి. ఏమీ తెలియకుండా గవర్నమెంట్ ఆర్డరా తీసుకొచ్చి జైలు వేయడానికి చెప్పి ఏం చేశాడు? ఆడు చిన్న పైప్ తీసాడు మేడం, చిన్న పైపు. చిన్న పైపు తీస్తే జైలు ఎందుకు వేశారు? అంటే అలా ఆవిడ ఆక్సిజన్ పైప్ ఉంటే తీసాడు హాస్పిటల్ ఉన్నప్పుడు. మేడం అంటే కొత్తగా వచ్చారు కదా చెప్పడం మర్చిపోయాను, ఈ రోజు మా సన్ని రిలీజ్ అవుతున్నాడండి. మేడం రిలీజ్ అవుతున్నావా? అవును మేడం. చాలా ఆనందంగా ఉంది నేను చూస్తుంటే. ఇంత చిన్న వయసు అంత గొప్ప ఎలా అవుతున్నావు? సరే బయటికి వెళ్తున్నావు కాబట్టి అరే ఎక్కడి నుంచి అయినా మనిషిలా బ్రతకరా మేడం. ఇగో ఈ 10,000 తీసుకొని మేడం వెళ్ళి మనిషిలా బ్రతుకు. థ్యాంక్ యూ మేడం. దేవత మేడం, నేను రిలీజ్ అవుతున్నానండి. అరే సన్నీ మేడం
నా పర్సులో 10,000 కనిపించట్లేదు, ఎవడు కొట్టించాడు అర్థం కావట్లా. మేడం నాకు ఇచ్చారు మేడం, మర్చిపోయినట్టున్నారు మీరు. నా పర్సు 10,000 తెస్తారా? ఇది టేల్ మీద పెట్టు. మేడం. నా పర్సు 10,000 తెస్తారా? పైసలే ఇడికి 5,000 జైలు శిక్ష పెంచండి, లోపలేసి రిలీజ్ అవుతారా. నేను వస్తే టిఫిన్ బాక్స్ లో బాంబు పెట్టే క్యాండిడేట్ మాట నువ్వు. అరే రాంప్రసాద్ తీసుకెళ్ళిన పర్సులో పెట్టే. ఓకే మేడం. జైలర్ పర్సే కొట్టేస్తారా నువ్వు? జైలర్ పర్సే కొట్టేస్తావా? జైలర్ పర్సే కొట్టేస్తావు నువ్వు? ఎలా రిలీజ్ అవుతారా? రెడీ కూడా. మేడం ఇది చాలా అన్యాయం మేడం. ఏంటి చాలా అన్యాయం. ఏంటి చాలా అన్యాయం. ఇటు చూసావా, జైలర్ లాడితో కొట్టి చంపేద్దాం ప్లాన్ చేశారు. ఇటు జైలర్ లాడితో కొట్టి చంపేద్దాం అనుకున్నావు నువ్వు. మీరు చెప్పింది న్యాయం మేడం. అది అలా రండి దారికి. నేను చూడండి ఇక్కడ ఏం తినట్లేదు, ఆకలేస్తుందా? అవును మేడం. చికెన్ మటన్ లాంటి ఏం తింటున్నారు ఈ మధ్య? చికెన్ బిర్యానీ తింటాను మేడం. ఏంటి నువ్వేం తింటారా? మేడం ఆ కర్రీటి రాసి పెట్టి గుర్తు చేసి. నువ్వేం తింటావు? ఎగ్ ఉంటే సరిపోద్ది మేడం. ఎగ్ తింటావా? రేయ్ చికెన్ మటన్ ఎగ్ 3 కలిపి అన్నం తీసుకుంటారా. దేవుడు ప్రతి మెతుకు మీద ఎవరో ఒకటి పేరు రాస్తానంటరా. ఆ 4 మెతుకు మీద పేరు కనబడింది, అందుకే మీకు ఇచ్చా. పేరు లేదు మేడం. మేడం 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 నా ఇంటి పేరుతో సాగుంది మేడం. అవునరా, వాళ్ళు ఎవరో కొత్తోడు ఒకడు ఖైదీ వస్తున్నాడని చెప్పి నిన్న నేను ఇక్కడికి నాతో పాటే జాయినింగ్ అంటే ఆడు వస్తున్నాడా? రేయ్ తల పైకెత్తు. నాది కాదురా, నీ తల పైకెత్తు. తిరు. ఎలా ఉన్నారండి? నీతో విడాకులైన తర్వాత నా జీవితం మొత్తం నరకమే రష్మి. సారీ లక్ష్మి. ఇంకా మర్చిపోలేదా? నిన్ను ఎలా మర్చిపోతా రష్మి? నా గురించి కాదు, నేను అన్నది రష్మి గురించి. రష్మిని నేను మర్చిపోను. అంటే ఇప్పుడు మీరు రష్మిని పెళ్లి చేసుకున్నారు? లేదు, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. అదేంటి? అదంతే, అలాగే రాశాడు అమ్మ. ఇంతకీ మీరు జైలుకి ఎందుకు వచ్చారండి? అమ్మాయిని వదిలేసానని. మీ ఆవిడని వదిలేస్తే జైలుకి ఎందుకు వస్తారండి? వదిలేసింది బిల్డింగ్ మీద నుంచి. నాకంటే ఫస్ట్ వచ్చింది. లిఫ్ట్ లో వెళ్ళొచ్చు కదండి. ఆ రోజు కరెంట్ లేదే. ఓ మై గుడ్నెస్. మీరు ఇప్పుడు రష్మిని మర్చిపోతారా? మీ మగవాళ్ళందరూ ఇంతే. డ్యూటీ ఇస్ డ్యూటీ. గెట్ లాస్ట్ అండ్ సిట్ రైట్ దేర్. For apple, B for bat, C for cat. Get lost from here. Oh, but that's about it. I can't go. Go. No. Sit. Sit. ఏంటే గురుగారు రండి. స్కూల్లో చూసారా గురుగారు అంటున్నాడు. కేసు ఏంటి అడుగుతున్నా. నువ్వు నా పిల్లం పట్టుకుని, అది నా పిల్లం. అది మేడం మీ ఆవిడ ఎందుకు విడిపోయారండి? ఊరికనే. ఊరినే కదండి, ఏదో రీజన్ ఉంటే చెప్పండి. ఊరికనేరా, ఏదో రీజన్ ఉంటే చెప్పండి. అదే పెద్ద కథ. చిన్న కథ చెప్పండి. రష్మి వాళ్ళు విడిపోయారా? రష్మి మ్యాటర్ పక్కన పెట్టండి సార్. మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది, మిమ్మల్ని కలిపే బాధ్యత నాది. ఓకేనా? కుదరదురా బాబు. ఏ అది ఒప్పుకోదురా. రష్మి అంటే దాన్ని చిరాకురా బాబు. అవునా? ఊరుకోండి సార్, మరీ చెప్తారు. ఏం ఉండదు, కలిసిపోతారు మీరు. అవునా? ఆ. ఒకసారి ఈరోజు ఏ వారం? శుక్రవారం కదా. ఆ. వెళ్ళి ఎక్స్ట్రా జబర్దస్త్ పెట్టమని అడుగు. ఈరోజు ఫ్రైడే కదా, ఆ. ఎక్స్ట్రా జబర్దస్త్ కొంచెం పెట్టండి. అదేంటండి ఆ. ఎక్స్ట్రా జబర్దస్త్ అంటే అలా కూటేస్తుంది ఆవిడ. ఎక్స్ట్రా జబర్దస్త్ యాంకర్ ఎవరా? రష్మి. కదా. ఆ విషయం పక్కన పెట్టండి సార్. మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది. మీ లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ చెప్పండి, అది మేడం చెప్తారు. హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏముందిరా? ఆ రోజున అర్ధరాత్రి పండుగ, బయట వర్షం పడుతుంది, చంద్ర స్కిట్ లో ఉరుముల్లా వస్తున్నాయి, పిడుగులు పడుతున్నాయి. ఫోన్ తీసుకున్నా, వేడివాడు పకడుతున్నా. ఫోన్ చేశా, హలో అన్న, ఐ లవ్ యూ అన్న. అంతే, ఒక్క విషయం చాలు, కలిపేస్తాను మీ ఇద్దరిని. ఫ్యాన్ ఊడిపోతే. సార్ మీ హస్బెండ్ అని తెలిసింది, మీకు విషయం చెప్పాలి. ఏంటది? ఆ రోజు మీకు పెళ్ళిన కొత్త అనుకుంటా, బాగా వర్షం పడుతుంది, పిడుగులు, ఉరుములు. అతను ఫోన్ చేసి ఐ లవ్ చెప్పారు. ఏమైంది మేడం? ఎవరికి చెప్పాడ్రా? ఎవరికి చెప్పాడ్రా? ఎవరికి చెప్పాడ్రా ఐ లవ్ యూ? రష్మికి ఫోన్ చేసి చెప్పాడ్రా? కాదు, రష్మిక. సార్ లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ చెప్పండి, అదే చెప్పారు. హ్యాపీయెస్ట్ మూమెంట్ దానికి అడిగా నువ్వు. మీ లైఫ్ నా లైఫ్, పర్సనల్ లైఫ్ లో చెప్తాను.
సార్ ఇది కాదు సార్, మీ ఇద్దరి మధ్య జరిగిన హ్యాపీయెస్ట్ మూమెంట్ ఒకటి చెప్పండి. ఆ రోజున ఆగస్టు 15 ఆగస్ట్ 15 చాక్లెట్ పంచుతారు. యా ఎదగలేదు ఇంకా. ఆ రోజున హనీమూన్కి వెళ్దాం అంటే వైజాగ్ బీచ్ దగ్గరికి వెళ్ళి అబ్బా డిన్నర్ చేసి క్యాండిల్ లైట్ డిన్నర్ సూపర్. మీరు మళ్ళీ రెడీ చేసుకోండి, హనీమూన్ రెడీ చేసుకోండి. మేడం సార్ దగ్గరికి వెళ్ళా, మీకు పెళ్ళైన ఫస్ట్ లో హనీమూన్కి వెళ్ళారట కదా, హనీమూన్కి అలాగెళ్ళి బీచ్ దగ్గర కూర్చొని అలా క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ లైఫ్ ఎంజాయ్ చేశారట కదండి. ఏ బీచ్ చెప్పలేదా? వైజాగ్ బీచ్ అట కదా. ఏ బీచ్ చెప్పాడు? వైజాగ్ బీచ్ అండి. ఏ బీచ్? వైజాగ్ బీచ్. రష్మి సొంతూరు ఏది? వైజాగ్ అండి. రష్మి సొంతూరు వైజాగ్. నా గురించి కాదురా, రష్మి గురించి. ఆగో అయితే నవ్వుతుంది దాని గురించి. ఒక్కటే రిలేటెడ్ చెప్పండి సార్, కరెక్ట్ లైన్ ఒక్కటి చెప్పండి సార్. ఒక్కటి చెప్తారా? చెప్పండి సార్. లాస్ట్ అండ్ ఫైనల్. ఓకే. ఒకసారి ఎందుకో కార్లో వెళ్తాం నచ్చట్లేదు నాకు, ఎక్కడ లాంగ్ డ్రైవ్ వెళ్దాం అడిగింది. లాంగ్ డ్రైవ్ ఎక్కడి నుంచి అడగలేరు? హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాం. ఇప్పుడు నా టాలెంట్ చూపిస్తా. వెళ్ళు మేడం. ఏంట్రా మళ్ళీ తన్నులు వచ్చావా? లేదు మేడం, అంటే అప్పుడు మీరు ఖాళీగా ఉండదుకని చెప్పి ఒకరోజు అలాగా లాంగ్ డ్రైవ్ వెళ్ళారట కదా. కొంచెం కర్రకు అనుకూలంగా ఉండు. అదే హైదరాబాద్ నుంచి బయలుదేరి కాజీపేట్, నల్గొండ, విజయవాడ, రాజమండ్రి, అన్నవరం దగ్గర ఆగిపోయారట కదా. అంతవరకు సార్ అన్నవరం చెప్పాను, వైజాగ్ చెప్పలేదు కదా. ఇప్పుడు చెప్పా కదరా, ఇప్పుడు చెప్పా కదరా, నరుకుతా. ఇలా కాదు, అట్టింది నరుక్కొస్తా. ఏంటిది మేడం ఇవన్నీ కాదు కానీ ఇన్ఫర్మేషన్ వచ్చావా? మీరు నిజం కొట్టేస్తున్నారు మేడం. సార్ మీరంటే చాలా ఇష్టం మేడం, మీకు ఇష్టం ఉందో చెప్పండి. నాకైనట్టు ఒక్కసారి సార్తో పర్సనల్గా 5 నిమిషాలు మాట మేడం, మీ దగ్గర కలిసిపోతారు మేడం. ఒక పని చేయి. ఓ పని. ఆయన తీపి జ్ఞాపకాలు ఎలాగో నా దగ్గర పని చేయట్లేదు. నా జ్ఞాపకాలను ఆయనకి చెప్పి ఆయనలో ఉన్న ఆ పాత దాన్ని లేపండి. సార్ ఈ ఈగోసేపు పక్కన పెట్టి మీ ఇద్దరు కూర్చొని ఒక్కసారి మాడుకోండి, 2 మినిట్స్ మాడుకోండి కలవచ్చు సార్. ప్లీజ్ సార్. సార్ నా కోసం ఒక్కసారి. నువ్వు నాకు ఇష్టం, నాకు ఇష్టం. మీరంటే కూడా నాకు ఇష్టం. నువ్వు లేకపోతే చచ్చిపోతాను. నువ్వు లేకపోతే కూడా నిన్ను మర్చిపోలేను అంతే. ఎలా చాలు మర్చిపోవాలి? సార్, ఒక్క డైలాగ్ చాలు మేడం. రేష్మి పేరు లేకుండా మీ ఇద్దరు కలిసిపోయినా కదా చాలు. మళ్ళీ రష్మి పేరు తెచ్చావు కదరా, ఎవరిని మర్చిపోలేరా నువ్వు? అంత కావాలరా నీకు? రష్మి లక్ష్మిని కూడా రష్మి అని పడుతుందంటారా? జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన గూగుల్ అండి. యాహూ అన్నావు. అబ్బా నేను చాలా హ్యాపీగా ఉన్నానే. ఈ రోజు నుంచి మనకి ప్రతిరోజు హాలిడే. ఏ ఉద్యోగులను తీసేసారా? కాదే, ప్రమోషన్ వచ్చింది నాకు. ప్రమోషన్ అంటే ఏంటండి? అంటే ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళినట్లమాట. అంటే మా ఆఫీస్ లో నాకు బెస్ట్ ఎంప్లాయ్మెంట్ అవార్డు వచ్చింది. అది సంవత్సరానికి 3 ఇస్తారు తెలుసా? మీ ఆఫీస్ లో ఎంతమంది ఎంప్లాయీస్? 3. ఈరోజు మనకి హాలిడే వచ్చింది కదా, మనం పిక్నిక్ వెళ్దాం. హాలిడే వచ్చింది కదా, బార్కి వెళ్దాం. హాలిడే వచ్చింది కదా, నైట్ ఎక్కడికి వెళ్ళిపోదాం. ఓకేనా? ఎందుకు ఇన్నిసార్లు హాలిడే 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 అంటున్నావు? హాలిడే అయితే మీరు ఇచ్చారే, అందుకని హాలిడే రిజిస్టర్ చేయాలి. ఓహో సరేనా? నువ్వు రెడీ అయ్యి వచ్చే. 2 తాళాలు ఎందుకే? ఒకటి పోయింది అనుకో ఇంకోటి. పిచ్చి మొహమా, ఇన్ని తాళాలు వేస్తే ఇంట్లో డబ్బులు నగలు ఎక్కువ ఉన్నాయి అనుకుంటారు, అర్థమైందా? తాళాలు తీసేసి డోర్ ఓపెన్ చేసి వెళ్ళిస్తాం అనుకో, ఇంట్లో ఎవరు ఉన్నారు కూడా ఎవ్వరు ఇంటికి రారు, అర్థమైందా? ఓహో లెట్స్ గో. ఇటు ఒక్క నిమిషం. ఏంటి అదెందుకు ఓపెన్ చేసావు? బీరువా ఓపెన్ ఉందనుకో, అందులో నా డబ్బులు ఉన్నాయి అనుకుంటారు. అదే ఓపెన్ చేసినాం అనుకో, అందులో ఏం లేవు అనుకుంటారు. నువ్వు పంచే అవి తీసుకొచ్చి ఎడితే ఎవరేమనుకోరు.
రే గ్యాంగ్ లీడర్ ఎవర్రా? చిరంజీవి గారు. ఈ టీమ్ లో గ్యాంగ్ లీడర్ ఎవడు? నువ్వే. మరి ఫస్ట్ ఎవరు నడాలి? నేనే. మళ్ళీ కిందకే దిగుతుంది. పని చేద్దాం, నేను ఎలాగో ఫస్ట్ ఉన్నా కాబట్టి రివర్స్ నడుద్దాం, నా సాటిస్ఫాక్షన్ ఉంటది. రెడీ? ఏంట్రా తలుపు తెరిచి ఉందంటే లోపల ఎవరు ఉంటారా? ఎలాగ ఇప్పుడు దొంగతనం చేయడం? ఏదో మేనేజ్ చేద్దాం. ఏముందిరా? నువ్వేం తెచ్చావా వాళ్ళకి ఏమైనా చేయడానికి? ఎందుకు తేలేదురా? ఏం తెచ్చావు? ఏంటిది? స్ప్రే. బాగా పని చేస్తుందా? ఒక్క నిమిషం. అరే భలే పని చేస్తుంది. లేపు లేపు లేపు. ఇంకా లేపలేం. అదేంటి? అది వాసన వచ్చేది కాదు, శ్రోత పడిపోయేది. ఇప్పుడు ఎలా రా? ఓ పని చేయి, ఫస్ట్ ఆయన ఎక్కడ దాచి. ఒక్క నిమిషం. ఫస్ట్ అంటే ఈరోజు 28, ఇంకో 4 రోజులు ఫస్ట్ కి. దేవుడు అర్థమైంది అర్థమైంది. ఆయన తీసుకెళ్ళి కనబడకుండా ఎక్కడ దాయిరా దరిద్రుడా. ఏం చేస్తున్నావు? దాచేస్తున్నాను రా. నీకన్నా ఎంత ఉన్నాడు తెలుసా? నా హైట్ గురించి మాట్లాడక అర్థమైందా? వెళ్ళి ఫ్రిడ్జ్ లో దాయి ఫస్ట్ అండి. ఫ్రిడ్జ్ లో దాస్తే బావగారు బాగున్నారు స్పూఫ్ అయిపోద్ది. అర్థమైందా? ఓ పని చెయ్యి, బీరో సందీప్ వచ్చాడు కదా, బీరో స్పూఫ్ అనుకుంటాడు. బావా సూపర్ టైం రా. మామూలు కాదు. ఇంట్లో ఎవ్వడూ లేడు, మొత్తం సర్దే. ఓకేరా. టూ మచ్. రా. ఏంటి బా ఏం చేస్తున్నావు? సర్దేస్తున్నా బా. ఆ సద్దరం మర్చిపోయాడు మరి. ఏది? నువ్వే సదరమన్నావు కదరా? సత్తం అంటే అది కాదురా, డబ్బు నగలు ఎక్కడ ఉన్నాయి చూడు ఫస్ట్. ఒక్క నిమిషం. నా పర్సులో 100 రూపాయలు ఉంది, నీ మెడలో బంగారం ఉంది. బీరువాలోని అక్కడెక్కడ డబ్బులు నగలు ఎక్కడ ఉన్నాయి తీసుకెళ్ళి అవి తీసుకోండి రా. అది నేను చెప్పింది. ఇలా చెప్పొచ్చు కదా, వింటాం కదా. వెళ్ళు. మన ఇంటి తలుపు తీసుందండి. నువ్వే కదా ఓపెన్ చేసి పెట్టు. అవును కదా. ఏ ఎవరు మీరు? ఏ మిమ్మల్ని ఎవరు మీరు? దొంగలా? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ గా మనం. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్. మా ఇంట్లో ఏం చేస్తున్నారు? దొంగతనం వచ్చాం. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేస్తున్నాం. ఆయన నైట్ రైట్ సైడ్ సార్. మాది నైట్ షిఫ్ట్. నైట్ షిఫ్ట్. నాకెందుకో డౌట్ గా ఉంది, మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కాదని. అవునా? అనిపిస్తుందా? 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి. మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ నా? అవును. నాకు ప్రూఫ్ ఏం చూపించండి. హియర్ ఇస్ మై ఐడి కార్డ్. ఇదేంటి, ఇది ఆధార్ కార్డు కదా? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కూడా ఐడి కార్డు ఉంటుందని చెప్పి నీకు ప్రూవ్ చేస్తున్నాను. ఆధార్ కార్డు. మీ ఐడి కార్డు చూసుకోండి చూసుకోండి. ఇది పాన్ కార్డు. అవును. ఇది ఎవరు ఇస్తారు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు. మేము ఎక్కడి నుంచి వచ్చాం? ఇన్కమ్ ట్యాక్స్. సరిపోయిందిగా. అంతే. నేను ఒప్పుకోను. ఆఫీసర్ అర్థమైంది. ఎవరిని వదలకుండా అందరినీ చెక్ చేయండి. ఏం చేయాలి? చెకింగ్ ఆఫీసర్. ఆఫీసర్ ఎనఫ్. అదే మిమ్మల్ని చెక్ చేస్తున్నానండి. అంటే వాడు డ్యూటీలో సిన్సియర్ గా ఉంటాడు. ఆఫీసర్ ఐ అండర్స్టాండ్. యా అడి జరగండి. ఆఫీసర్ మీరు మిమ్మల్ని చూస్తే నాకు చాలా డౌట్ గా ఉంది. మీ ఇంట్లోని డబ్బులు ఎక్కడ దాస్తుంటారు? మా ఇంట్లో డబ్బులు అలాంటివి లేవండి. ఆఫీసర్. ఎస్ ఆఫీసర్. అదేనండి మామూలు చెక్ చేస్తున్నాడు. ఆఫీసర్. ఆఫీసర్ 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 ఆఫీసర్. మీ ఇంట్లోని నగలు అన్ని ఎక్కడ దాస్తుంటారు? మా ఇంట్లో నగలు అలాంటివి లేవు సార్. మీ ఇంట్లో డాక్యుమెంట్స్ అయినా ఎక్కడ దాస్తున్నారు? మా ఇంట్లో డాక్యుమెంట్స్ అలాంటివి లేవు సార్. ఏం లేవా? ఏం లేవు. ఏది లేవా? ఏం లేవు. ఆఫీసర్. అర్థమైందా ఆఫీసర్? నువ్వు ఆగి సరే నేను చెక్ చేస్తాను. టూ మచ్ సార్. మీ డ్యూటీ చేయట్లేదు సార్, నా డ్యూటీ మీరు చేస్తున్నారు. లేదు వి ఆర్ జస్ట్ చెకింగ్. ఆ టీవీ ఒక 2 lakhs ఉంటుందా? 2 lakhs ఉంటుంది సార్. అది 2 lakhs ఉంటుంది. 2 lakhs. నీకు లక్ష నాకు లక్ష. లక్ష కాదండి, 2 lakhs అండి. అదే లక్ష 2 లక్షలు అంటున్నాడు. దానికి ట్యాక్స్ కట్టారా? ట్యాక్స్ కట్టాను సార్. దాని డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి? డాక్యుమెంట్స్ బీరోలో ఉన్నాయి సార్. బీర్వాన్ ఆఫీసర్. ఆఫీసర్ బయటికి. ఏంటిది? తాళండి. మంగళసూత్రం. ట్యాక్స్ కట్టారా? నేనే కట్టాను సార్. అది ఇది కట్టినందుకు 10 లక్షలు తీసుకుంటాడు. మీ ఏటీఎం పిన్ నెంబర్ ఎంత? ఏ 1567, బి 9999, సి 2345, డి 1245. ఆప్షన్ ఎఫ్ 8262. ఓకే మీ ఫైనల్ క్వశ్చన్. మీ ఇంట్లో బంగారాన్ని ఎక్కడ దాస్తుంటారు? ఏ బెడ్రూమ్ లో,
బి పరుపు కింద, సి పూజ గదిలో, డి బాత్రూమ్ లో. ఆపు ఎలాగ చెప్తా కదా, ఇక్కడే ఉంది సార్, తీసుకోండి తీసుకోండి, మొత్తం ఇక్కడే ఉంది. ఇంకా 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 నగలు ఎక్కడ ఉంటాయి? అవి అది వెళ్తుందిగా తెచ్చేస్తుంది. ఆఫీసర్ ఆఫీసర్ ఇది మీ వాటా, ఇది నా వాటా. వాటాలేంటి మీ వాటా మా వాట ఏంటి? మీ ఇల్లు ఎక్కడ ఉంది? మాదాపూర్ లో ఉంది. సో ఈస్ట్ సైడ్ ఉందంతా ఆడిది, వెస్ట్ సైడ్ ఉందంతా నాది. అదేంటి ఆఫీసర్ ఇన్కమ్ ట్యాక్స్ ఒకటే కదా ఉంటది? అంటే ఇప్పుడు బ్రాంచీలు పెట్టారులే. కొంచెం ఎక్కువ నాకు. లాస్ట్ టైం ఎక్కువ తీసుకో కదరా. ప్రతిసారి వాటర్ తక్కువ ఇస్తాను నువ్వు. ఇదిగో ఇదే నీకు బాగా అర్థమైందా? ఇలా కరెక్ట్ గా చెప్తున్నా, ప్రతిసారి నువ్వు ఎక్కువ అడగడం. ఏదో ఫోన్ చేసి చెప్పండి చేస్తాను. ఏంటి ఏంటి ఏంటి? రేయ్, మొత్తం దోస్తారా నా వాట ఇది? ఒక్క నిమిషం అండి, మీ ఇద్దరం దొంగలం అండి. ప్రతిసారి 50-50 ఆఫీసర్! తీసుకుంటాం. ఒక్క నిమిషం ఆఫీస్ లేదు, పక్కన మొత్తం నువ్వే తీసుకో. మీ ఇంట్లో దొంగతనంగా వచ్చాను మేము. ఓకే, ప్రతిసారి 50-50 తీసుకుంటాం. ఈసారి తక్కువ ఇచ్చాడు, మీరే చెప్పండి న్యాయం. న్యాయం చెప్పడానికి నేరా మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ లా? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ 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 ఆఫీసర్. जबरदस्त खतरनाक कॉमेडी शो. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మన కంపెనీ బోర్డ్ మీటింగ్ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మై డియర్ బోర్డ్ మెంబర్స్, మై డియర్ బోర్డ్ మెంబర్స్, మై డియర్ బోర్డ్ మెంబర్స్. ఓహ్ ఇలా కనెక్ట్ అవ్వాలి. బోర్డు పెట్టాను మై డియర్ బోర్డ్ మెంబర్స్. ఈ మీటింగ్ అరేంజ్ చేయడానికి కారణం ఏంటంటే మన ఎండి గారు రిజైన్ చేశారు. ఓకే, ఆ విషయం తెలుసు కదా మీకు? ఆపండి, చచ్చిపోలేదు కదా, రిజైన్ చేశారు. సో మన కంపెనీకి కొత్త ఎండి వస్తున్నారు, అర్థమైంది కదా? హలో, ఓకే సార్, ఓకే సార్. బోర్డ్ మెంబర్స్, మన ఎండి గారు రావడానికి ఉన్న టైం పడుతుందట. సో మనం టైం వేస్ట్ చేయకుండా మనం ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని ఓపెన్ చేసి అవి పక్కన పెట్టి ఒక చిన్న సాంగ్ డాన్స్ చేసుకుందాం, ఓకేనా? సాంగ్ ప్లీజ్. What the hell is going on here? Don't you guys have any common sense? పిచ్చి పిచ్చిగా ఉందా? ఈ కంపెనీ ఏంటి అనుకుంటారు మీరు? ఎంప్లాయీస్ ఏం చేస్తారు చేపల మార్కెట్ లాగా? ఆ సాంగ్ ఏంటి, డాన్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్. మై డియర్ బోర్డ్ మెంబర్స్, హి ఇస్ అవర్ న్యూ ఎండి. ఏంటిది? అంతే సార్, కంపెనీ రూల్. అండ్ మీరు వచ్చినందుకు మాకు చాలా గర్వంగా ఉంది సార్. స్వాగతం సుస్వాగతం సార్. ఓ థ్యాంక్ యూ సో మచ్. నువ్వు పుట్టగానే అమ్మ బాడీ గార్డ్, నువ్వు ఎదుగుతుంటే నాన్న బాడీ గార్డ్, ఆ పైన నేనే మీకు బాడీ గార్డ్. Who is this? కంపెనీ ప్రొవైడ్ చేసిన బాడీ గార్డ్ సార్. నేను ఎవరిని అపాయింట్ చేయలేదే. కంపెనీ ప్రొవైడ్ చేసింది సార్ బాడీ గార్డ్. వెల్కమ్ టు వెల్కమ్ సార్. One second, sir. One second, sir. It's my duty, sir. Bomb will better, sir. So that's the reason I'm checking, sir. 1 second. అంటే బాంబు ఉంటది ముందు జాగ్రత్తగా, బాంబు పేలు చచ్చిపోతారు కదా, అందుకనే చెక్ చేస్తున్నాడు సార్. వాడు ఎక్కడ వేసుకొని చెక్కిందే పేలిన సార్, ఇక్కడ పోతా కదరా, పక్కన చెక్ చేయొచ్చుగా. మంచి లాజిక్ సార్. Now we can, sir. వెల్కమ్ సార్. ఏముంది ఇందులో? కెన్ను. అండ్ బయటి మై నేమ్ ఇస్ రామ్ ప్రసాద్ సార్. Oh, hi, yeah. 1 second, sir. No can, sir. No duster, sir. మై నేమ్ No, ఇస్ no, no, no. I'm Sudhir. బాడీ గార్డ్ సార్. ఏంటి రైడ్ ఎంత కేరింగ్ ఏంటి? అంతే సార్, మీకు మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు అన్ని బాగా చూసుకుంటాడు సార్ వీడు. ఏంటి అన్ని చూస్తాడా? అన్ని చూస్తారు సార్. స్నానం చేసినప్పుడు కూడా చూస్తాడండి. సార్ జోక్ చేశారు. ఏంటి జోక్ కూడా? అంతే సార్, ఇదే రియాక్షన్. వాట్ ఏ కంపెనీ రా మీది. అందుకేనండి. No, sir. 1 second, sir. కొంచెం వెరైటీగా ఉన్నాడు రైడ్. తీసుకోండి సార్. యా థ్యాంక్ యూ. No, sir.
షుగర్ ఎక్కువ సార్. పాలేస్తున్నారు బాబు. సార్ కొంచెం పాలేసాను సార్. థ్యాంక్ యూ. 1 second సార్. కొంచెం పాలు ఎక్కువ సార్. డికాషన్ వేస్తాను సార్. నవ్ యూ కెన్ సార్. అడిగే నో పర్ఫెక్ట్ సార్, ప్లీజ్ యూ కెన్. ఏముంది ఇందులో పర్ఫెక్ట్ తాగడానికి ఇంకా? నో సార్, దట్స్ మై డ్యూటీ సార్. నీ డ్యూటీను నీ తొక్క. నో సార్. సరే మన కంపెనీ పాత ఫైల్స్ అవి ఉన్నాయి కదా? Yes. ఒక్క నిమిషం రా, పడుతుంది దాని నుంచి. 1 second సార్. 1 second సార్. గోకోండి సార్. కేరింగ్. నార్మల్ కొన్ని డ్యూటీ కొంచెం దూరం ఉంటారు. సార్ 1 minute సార్. ఏంటో తక్కువ డ్యూటీ ఏం చేస్తావు నువ్వు? లిమిట్ లో ఉండు, అర్థమైందా? నో కెన్ సార్, ప్లీజ్. ఏంటి తిట్టుకోవడం కూడా నీకు నువ్వే ఎస్ తిట్టుకుంటావు? సార్, ఎక్కువ చేస్తా ఉంది సార్ మీరు. ఇంతకీ ఈ పాత ఎండిని ఎందుకు తీశారు? తీసిలేదు సార్, అతను మానేశారు సార్. దేనికి? యాక్చువల్గా అతనికి మన మ్యారేజ్ అయింది సార్. అరేదో వారం రోజులు లీవ్ పెట్టుకోవచ్చు కదా, మాట్లాడి దీనికి. యాక్చువల్గా కంపెనీ రూల్ ప్రకారం వాడు బాడీ గార్డ్ సార్. ముందు ఆడే తాళి కట్టాడు సార్. ఎస్ సార్. నేను విన్నదాన్ని ఏంటంటే మన కంపెనీ చాలా లాస్ లో ఉంది. లేదు సార్, మాదాపూర్లో ఉంది మంది. యు బ్లడీ పంచెస్ యు. నో సార్, 1 minute సార్. హౌ యు కెన్ సార్? ఈడలా ఉంటే నాలో అన్ని పనిచేయడం మానేస్తారా? ఓ ఇట్స్ మై ఫ్రెండ్. ఈడు రోజు ఫోన్ చేస్తే ఓ జోక్ చెప్తాడు. ఐపీఏ చాలా మంచి జోక్ చెప్తాడు. 1 second సార్. ఇట్స్ మై డ్యూటీ సార్. హలో. ఓకే ఓకే ఓకే. యావరేజ్ జోక్ సార్, నవ్వు రావట్లేదు సార్. యూ కెన్ స్మైల్ సార్. హాయ్ డార్లింగ్. నువ్వెందుకు You may వచ్చావు, have- darling? Hey, my goodness, so nice. No sir, 1 second sir. Oh my wife, that's my wife, man. You can't do this to me. It's my duty sir, please. రే పిఏ, చెప్పండి సార్. ఈ రాత్రి ఇంటికి కూడా వస్తాడేంటి? నైట్ టైం సార్. అది డ్యూటీ సార్. Yes sir. రే నైట్ నా డ్యూటీ రా, వాడేం చేస్తాడు రెంట్లో? ఓ పని చేయవే, ఈ 10,000 తీసుకొని మీ అరే 10,000 ఇస్తాడు, నువ్వు ఇవ్వా? No sir, money matter don't involve sir. బాగా ట్రైనింగ్ ఇచ్చారు రా. ఈ 10,000 తీసుకొని నువ్వు పుట్టింటికి వెళ్ళిపో. నేను ఫోన్ చేసినప్పుడు రా, అప్పుడు దాకా రావద్దే. సరే ఓకే, కానీ వెళ్ళే ముందు ఒక కీస్. సార్ యూ క్యారీ ఆన్. నేను నీకేమవుతాను? మొగుడివి. వాడు నాకెక్కడ మొగుళ్ళ ధైర్యాడు. అరే బాడీ గార్డ్, అక్కడ పడిపోయింది, తీసుకొని రా. Okay sir. ఏమండి, మొగుడు ఎవడైనా మొగుడు మూడే కదా. It's okay sir. Now you can sir. బాగుందా? బాగుంది. ఎవరిచ్చినా బాగుంటుంది, నేను కాకుండా నీకు. నేను ఇంటికి వచ్చేస్తాను. కానీ ఆయన బ్రష్ చేశాడు, పేస్ట్ బాగుంది. అరే అనుకుని దూరం ఉండమనరా, నాకు కొంచెం బీపీ వచ్చేలా ఉంది. అరే ఓ 2 నిమిషాలు ఇక్కడ ఉంటే సిగరెట్ దాకా వస్తాను. ఎన్నో నేను లెక్క పెడుతున్నారా? ఒకటే ఉంది, తాగనులే. Nice covering sir. అరే ఈ బోర్డ్ మీటింగ్ నువ్వు కంటిన్యూ చేయి. ఓకే సార్. నేను ఇప్పుడే టాయిలెట్కి వెళ్ళి వస్తాను. ఓకే సార్. ఎక్కడికి? Urine sir. That's my duty sir. అక్కడ కూడా వస్తావా? Yes sir. నువ్వే పోస్తావు నాకన్నా ముందు. Yes sir. కంట్రోల్ చేసుకుంటాను. లంచ్ టైం అవుతుంది సార్. లంచ్ Yes. ఎందుకురా? అడిగే పెట్టండి, అడిగే ఫస్ట్ తినేది పందిలాగా. అయినా తెచ్చుకున్న బాక్స్? That's correct sir. No sir. నా బాక్స్ ఇచ్చాను రైడ్కి, తినేస్తాడు. తినే. Thank you sir. 1 second sir. Now you can sir. Oh, what? My phone is ringing, man. Hey, ఇంట్లో నుంచి ఫోన్. Just a second. 1 minute sir. 1 minute sir. 1 minute sir. Hey, you. This is my duty sir. Don't it. Hello. Yes. 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 Okay. ఏంటి అన్నేసలు అంటున్నాడు? Sir. మీ తాతగారు చచ్చిపోయారు సార్. No sir, don't sir, don't get emotion sir. అయ్యో నా తాతగారు చచ్చిపోయారు. మా తాతగారు చచ్చిపోతారని చెప్పారు. మా తాతగారు చచ్చిపోయారు. My dear board members. ఎందుకు కొడతారు? Once again. Once again. ఏంట్రా? మన లాస్ట్ టైం కట్టాం కదా సార్ బిల్డింగ్, అది పడిపోయింది, దాని ఫ్యాన్స్ సార్ వీళ్ళు. ఫ్యాన్సా? First నన్ను కొట్టండి, after that sir.
ఓకే ఎనఫ్ సో యు కెన్ రే ఎంత అవమానం జరిగిన తర్వాత నేను ఉండను, నేను చచ్చిపోతాను. నిన్ను ఎలా చంపేస్తాను చూడు ఇప్పుడు. ఏమైంది సార్ చచ్చిపోతా ఎందుకు సార్ చచ్చిపోతా కాదురా, నాకు ఇంత అవమానం జరిగిందని నేను ఉండను, నేను చచ్చిపోతా. అమ్మాయి ప్లాన్ వర్క్ అవుట్ One minute, sir. Yes. చనిపోయారన్న. హలో ఓకే ఓకే సో వన్ సెకండ్ సో నౌ యు కెన్ సర్ యు ఆర్ మై ఎండి సర్ రైట్ నౌ నాకు వద్దు ఎండి ఒరే నా ఎండి పోస్ట్ మీరు ఎవరు చేస్తారా మీరు చేసుకుంటారా బాబు ఎవరు వెళ్ళిపోయిన పర్లేదు సార్ మా ఎండి నాగబాబు గారు సో ఐఎమ్ కమింగ్ సో ఐఎమ్ ఆన్ ద డ్యూటీ సార్ ఆ పైన నిన్నే మీకు బాడీ గార్డ్ సో రేష్మి ఈ స్కిట్ సారీ సార్ వన్ సెకండ్ సార్ రష్మి ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నాను నువ్వు చాలా అందంగా ఉంటావని నీ ఫీలింగ్ రోజా సార్ వన్ సెకండ్ సార్ మాటలు రావట్లేదు రోజా గారు అబ్బో